మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం జగన్ ప్రధాన అనుచరులు ఆయన కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించినటువంటి మాజీ అధికారులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 3200 కోట్ల మేర అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలతో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి నిందితులంతా కూడా పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేశాయి. సిట్ కేసులు అరెస్ట్ చేయగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితిపై అనేక సందేహాలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో అన్నీ తానే వ్యవహరించినటువంటి A1 రాజ్ కసిరెడ్డిని పోలీసులు ఎప్పుడూ అరెస్ట్ చేశారు. ఆయన వాంగ్మూలంతో గత ప్రభుత్వ సీఎంఓలో కీలక అధికారులుగా పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం OSD కృష్ణమోహన్ రెడ్డిని తాజాగా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంతో సంబంధం లేని బాలాజీ గోవిందప్ప అనేటువంటి ఆడిటర్, భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ను కూడా రిమాండ్కు తరలించారు. ఈ యొక్క ముగ్గురి అరెస్టుతో సిట్ యొక్క నెక్స్ట్ స్టెప్ బిగ్ బాసే అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ బిగ్ బాస్ ఎవరనేది బహిరంగ రహస్యమైనప్పుడు కూడా బిగ్ బాస్ ప్రమేయంపై ఆధారాలు ఎంత మేరకు లభించాయనేది సస్పెన్స్గా మారింది. సరైన ఆధారాలు లేకుండా బిగ్ బాస్ పేరు బయట పెడితే ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉండడంతో ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలనేటువంటి ప్రయత్నం వ్యూహాత్మకంగా జరుగుతుందని అంటున్నారు. ఈ యొక్క లిక్కర్ స్కామ్లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులుగా చెప్తారు. ఎంపీ మిథున్ రెడ్డి మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు కూడా. గత ప్రభుత్వంలో జగన్కు ఏమైనా నేరుగా చెప్పే చనువు, సాన్నిహిత్యం మిథున్ రెడ్డికి మాత్రమే ఉండేదని అంటున్నారు. జగన్కు కూడా మిథున్ రెడ్డిపై నమ్మకం ఎక్కువగా అని చెప్తారు. అలాంటి సంబంధం ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఇరుకున పెడితే జగన్ను ఇబ్బంది పెట్టచ్చనే వ్యూహం ప్రభుత్వం అమలు చేస్తుందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్కు దగ్గర బంధువైనటువంటి రాజ్ కసిరెడ్డి కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. రాజ్ కసిరెడ్డి జగన్కు బంధువు కావడము, లిక్కర్ స్కామ్లో కమిషన్లు మొత్తం రాజ్ కసిరెడ్డి ద్వారా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చేరిందని, వారిద్దరూ బిగ్ బాస్కు అందజేశారని సిట్ లీకులు ఇస్తుంది. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమేయం ఉందని పరోక్షంగా సిట్ ప్రచారం చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి జగన్ను ఇబ్బంది పెట్టే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులో ఎక్కడ ఆయన పేరును ప్రస్తావించడం లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి జగన్ను ఇబ్బంది పెట్టేటువంటి సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులో ఎక్కడ కూడా ఆయన పేరు ప్రస్తావించడం లేదని చెప్తున్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వారిని అరెస్టు చేయడం ద్వారా జగన్ని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు పంపుతున్నామని అంటున్నారు. అయితే ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి రాజ్ కసిరెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ జగన్ పేరు చెప్పే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ వ్యూహంపై ఉత్కంఠ కనిపిస్తుంది. ప్రస్తుతానికి జగన్ అన్ని విధాలా దిగ్బంధించాలనేటువంటి నిర్ణయాన్ని మాత్రమే అమలు చేస్తున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు. మొత్తానికి లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు అరెస్ట్ కావడంతో నెక్స్ట్ ఏంటి అనేది సస్పెన్స్గా మారింది.